ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సమస్యల్లో నేను మునిగిపోతానేమో, ఈ సమస్యలు నన్ను చంపేస్తాయేమో, ఈ సమస్యలు నన్ను నాశనం చేస్తాయేమో. సమస్యల చేతుల్లో నువ్వు నాశనమైతే దేవునికి ప్రఖ్యాతి ఎక్కడా? దేవుని నామానికి ఘనత ఎక్కడా? దేవుని నామానికి కీర్తి కలిగేది ఎక్కడా? దేవుడెప్పుడు ఆయన నామానికి అవమానం తెచ్చుకునేవాడు కాదు. నిశ్చయంగా ఆయన నామ ఘనత కొరకు ఎర్ర సముద్రం లాంటి భీకర సమస్యలను కూడా రెండుగా దేవుడు చీల్చబోతూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అన్ని కాలాలలో ఉండే దేవుడు గనక ఈ దేవుని ఆశ ఏంటో తెలుసా? యేసు రక్తంతో కడగబడిన నీ కుటుంబం ద్వారా శాశ్వత ప్రఖ్యాతి తెచ్చుకోవాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వెళ్ళు. ఎర్ర సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు వచ్చిన ప్రార్థన ద్వారా వాటిని చేల్చడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు.